మొక్కుకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నను అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. తిప్పి తిప్పి కొట్టి చంపను, తిప్పి తిప్పి కొట్టి చంపను, తిప్పి తిప్పి కొట్టి చంపను, తిప్పి తిప్పి కొట్టి చంపను. దావీదు గొర్రెతను బడిసెలతో కొట్టి చంపను, దావీదు గొర్రెతను బడిసెలతో కొట్టి చంపను. ఒకటి కాదు కాదు, రెండు కాదు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు కాదు, రెండు కాదు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. 5 రాళ్ళను తీసుకొని, 5 రాళ్ళను తీసుకొని ఒకే రాయితో కొట్టి చంపాను, ఒకే రాయితో కొట్టి చంపాను. తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను. దావీదు గొర్రెతను బడిసెలతో కొట్టి చంపాను, దావీదు గొర్రెతను బడిసెలతో కొట్టి చంపాను. హల్లెలూయా. దేవా మా కుటుంబము నీ సేవకే
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభువే కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా నుండుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్మో, నెమ్మది గల ఇల్లు నిమ్మల మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము నిన్నే నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కలెవలెను ద్రాక్ష తీగలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలన్. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. పెంపారజేయుము మాలో సొంపుగా నీ గణ ప్రేమన్, నింపు మా హృదయముల శాంతి భాగ్యంబులతో సంతసంబుగా సాగెదము. వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటింతుము. కొంతకాలమే మేము ఉందుము లోకాన చెంత చేరగ కోరెదము, నీ చెంత చేరగ కోరెదము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నీ
కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. సారమును వీడిన ప్రేమ ధరలో, పాపిని వెదకిన ప్రేమ. సారమును వీడిన ప్రేమ ధరలో, పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదపిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదపిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపమునొచ్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపమునొచ్చిన ప్రేమ. నాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే
నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము. స్తుతి గానము చేసేదము, నాథుని పొగడెదము. స్తుతి గానము చేసేదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనం మన శరీరమున్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనం మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము.
చేదము. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన,
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వాసం నీ కర్త నీ నాగము నీ బాటలు నడుచుగా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా హల్లెలూయా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా ఆకలిగొన్నావో యేసయ్యా నాకై ఆహారముగా మారేవు గదయ్యా ఆకలిగొన్నావో యేసయ్యా నాకై ఆహారముగా మారేవు గదయ్యా అట్టి జీవా
దాహమైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దాహముగన్నావో యేసయ్యా, జీవా జలములు నాకిచ్చావు కదయ్యా. దాహముగన్నావో యేసయ్యా, జీవా జలములు నాకిచ్చావు కదయ్యా. అట్టి జీవాధిపతివైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. మరణించావు ఓ యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా. మరణించావు యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా. అట్టి మరణాధిపతివైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. రాజ్యమును విడచినవో యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు కదయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు కదయ్యా. అట్టి రాజులకు రాజైన నిన్ను చూడాలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నన్ను చూడ మనసాయనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను.
నివసించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. నా హృదయము పొంగెను. హల్లెలూయా. అందరము లేచి పరిశుద్ధ గ్రంథము కీర్తనల గ్రంథాన్ని మన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క సంఘ స్థాపకురాలు చైర్మన్ గారు రజిత్ కుమార్ గారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపిస్తారు. ఒక స్పీకర్ మౌత్. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం. మొదట రజిత్ కుమార్ గారు చదువుతారు, తర్వాత వచ్చిన మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 455వ పేజీ. పేజీ నంబర్ 455. వివరించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, సంతోషించి నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగుపడిన చింతరు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, ఎన్నడూ ఉండకుండా నిర్మూలమయ్యేది. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చను, యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తీర్చను. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించువాడు, నువ్వు విడిచిపెట్టేవాడు కావున నీ నామమును నువ్వు నమ్ముకొందువు. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకం చేసి వారి మొరను ఆయన మరవడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మన ద్వారమున ప్రవేశించుకుని నన్ను ఉద్ధరించువారు, నన్ను ద్వేషించువారు నా కలుగు చేయువారు. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, నా తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసిన దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యం మరువబడుదురు, బాధపడే వారిని నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరుల ప్రబలక పోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీర్చుగాక. అందరము ఆత్మతోనూ సత్యంతోనూ కళ్ళు మూసుకొని ఉజ్జీవంగా ఆరాధన పాట పాడుకొని ఆరాధన చేద్దాం. మన మధ్యలో విష్ణువర్ధన్ గారు ఉన్నారు, అలాగే వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అనే పాట పాడుకుంటూ ఆరాధన చేసుకున్నాం. వచ్చా ఆ పాట. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు.
కాదా? నేర్చుకుందాం. ఇప్పుడు ఒకటే పాట కాకుండా కొత్త పాటలన్నీ నేర్చుకుందాం, సరేనా? నేను పాడతాను, నా తర్వాత మీరు పాడండి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. చెప్దాం. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన చెప్తాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగం రాత్రి వేళ భయముకైనను, నా గుడారము పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. ఆమేన్. అపాయం మన దగ్గరికి రాదు, మన గుడారం అసలు సమీపించదు. ఆయన మనకు తోడుంటే చాలు. చెప్దాం. ఆయన లేకపోతే మనకి ఏ ఆధారం లేదు. ఆయనే మన దుర్గము, మన శైలము. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన 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 కలిసి మన గొంతులెత్తి మన స్వరముతో హృదయపూర్వకంగా ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మళ్ళీ చెప్దాం. ఆరాధన ఆరాధన నా తండ్రి
ఆరాధన చెప్తాం. ఆయనకే మన ఆరాధన చెల్లిద్దామా? హృదయపూర్వకంగా స్వరములు ఎత్తి పాడదాం ఒకసారి. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. చెప్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మరొకసారి బిగ్గరగా ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. అలాగే నిలబడండి. మంచిగా ఆరాధన చేసిన బిడ్డల్ని దేవుడు దీవించుగాక. అసలు మనం ఎందుకు సంఘానికి వస్తున్నాం? ఈ యొక్క క్రైస్ట్ బెరాకా బాప్టిస్ట్ చర్చ్ లేకపోతే ఎవరైనా కూడా ఆదివారం రోజు ఒక మందిరమునకు వెళ్తారు. అది మందిరం అంటే రకరకాలుగా యేసన్న మందిరం అంటారు, మరి బాప్టిస్ట్ చర్చ్ అంటారు, కొంతమంది పెంతెకోస్తు చర్చ్. ఇలా ఏదైనప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే దాన్ని ఏమంటామా? మందిరము. యెహోవా జనులు కలిగిన దానినే మనము దాన్ని వివిధ రూపాల్లో మనం చెప్తాం. మందిరం అనొచ్చు, సంఘం అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. కానీ మరి విశ్వాసుల యొక్క కలయిక దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించి వారి యొక్క ఆశలు తీర్చుకోవడానికి, ఆత్మీయ దప్పికను తీర్చుకోవడానికి, లేక వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి ఈ యొక్క సంఘానికి లేక మన యొక్క ఆరాధనకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. వారికి ఒక నిరీక్షణ, ఒక ఆశ, లేకపోతే ఒక నమ్మకం ఉంది. దేని ద్వారా అంటే కొంతమందికి మంచి వైద్యుడి దగ్గరికి పోతే మా యొక్క జబ్బు నయమైపోద్దని వాళ్ళకి ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. ఏది? జబ్బు తగ్గని వాళ్ళకి, ఏ సమస్య అయినా కానీ. అలాగే యేసు ప్రభు వారు మొదట ఈ లోకంలో సువార్త ప్రకటించిన తర్వాత మొదటిగా ఎవరిని పిలిచాడమ్మా? చేపలు పట్టేటువంటి చేపల వాళ్ళని పిలిచాడు, సువార్త ప్రకటించాడు. తరువాత దయ్యాలని ఆయన వస్తూ ఆయన యొక్క సువార్తలో భాగంగా ఇంకా చనిపోయిన వాళ్ళని లేపాడు. ఇంకా ఊత చేయగల వాళ్ళకి
స్వస్థతపరిచారు. జ్వరం ఉన్న వాళ్ళని లేపాడు. తర్వాత రక్తస్రావం గల 12 ఏళ్ళ ఉన్న స్త్రీకి ఆమెకి ఆరోగ్యం, రక్తం ఆగిపోయింది. ఈ రీతిగా యేసు ప్రభు వారు సువార్త పరిచర్యలో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. పలాని యేసయ్య ఈ ప్రాంతానికి వస్తే మాకు ఏం జరుగుద్ది, మా యొక్క జబ్బులు నయమో. ముఖ్యంగా దాని మీదకే చాలామంది వచ్చారు యేసు ప్రభువుని చూడటానికి. యేసు ప్రభు అందించేటువంటి ఆ యొక్క స్వస్థత అంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. పలాయన ఆయన ఈరోజు గలలయ్య దగ్గరికి వస్తున్నాడు, లేకపోతే క్రైస్త బెరకా చర్చి దగ్గరికి వస్తున్నాడు. మనందరం పోయి అక్కడ ఉంటే దేవుడు మనకు ఏదో ఒకటి సాయం చేస్తాడనేటువంటి నమ్మకము ఉంది. అందువల్లనే అనేకులు ఆ రోజుల్లో యేసు ప్రభుని వెంబడించారు, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచారు. అందుకే వారు అనుకున్నట్టుగానే జరిగింది. ఇక్కడికి కొంతమందికి యేసు ప్రభు మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఎవరంటే లూకా సువార్త 7వ అధ్యాయం 9 నుంచి మొదటి 9వ వచనం చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 55-56 పేజీలో ఉండదు కొత్త నిబంధన. లూకా సువార్త, మత్తయి, మార్కు, లూకా సువార్త 7వ అధ్యాయం. కనపడిందా? 7వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చూడండి, వీళ్ళ యొక్క విశ్వాసము యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఈ జబ్బు కూడా నయమైపోతుందని వీళ్ళకి ఒక విశ్వాసం. ఏమిటి వాళ్ళ విశ్వాసం? చూడండి, 1వ వచనంలో, పై వచనంలో చదివితే ఇక్కడ ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూము అనే ప్రదేశానికి యేసయ్య వచ్చాడు. ఆయన వీళ్ళందరినీ కూడా నడిపించేటువంటి శతాధిపతి. శత అంటే 100 మందికి. కనుక ఈయనకి ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? తన దాసుడైన ఒక అతనికి జ్వరం వచ్చి చావ సిద్ధమయ్యాడు. ఈయన యేసు ప్రభువుని గురించి శతాధిపతి అంటే ఒకడు వస్తే రమ్మంటే ఎంతమంది అయినా వస్తారండి. లీడర్ సోల్జర్ కదా, ఏమైనా చేయగలరు. ఇక్కడ అలాంటి వాడు ఒక యేసు ప్రభు మంది ప్రాంతానికి ఆయన వచ్చాడు. లీడర్ కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆయన దగ్గరికి కానీ ఈ యొక్క నా దాసుడు కానీ వెళ్తే ఆయన యొక్క జబ్బు లేకపోతే చనిపోయేవాడు కూడా బతుకుతాడు అనేటువంటి హోప్. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హోప్ అంటే నమ్మకము, ఆశ, విశ్వాసము, ఇలాంటి పర్యాయ పదాలు ఉంటాయి. కనుక ఈ యొక్క శతాధిపతికి ఏమి నమ్మకం ఉంది, ఏమి ఆశ ఉంది, ఏమి విశ్వాసం ఉందంటే యేసు ప్రభువు మా బిడ్డ లేకపోతే నా దాసుడైన వాడిని తాకితే చాలు ఆయన బతుకుతాడన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి ఈ యొక్క శతాధిపతి ఆయన డైరెక్ట్గా వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళకుండా
అక్కడ ఉన్నటువంటి సంఘ కాపలతో సంఘ నాయకులతో చెప్పాడు. ఏమని? అయ్యయ్యా, యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చాడు కదా, నా దాసుడికి జ్వరముతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు కానీ వచ్చి నేను ఆయన ఎదుర్కోలేను, నాకు ఆ ధైర్యం కూడా లేదు. ఆయన ఎంతో ఆయన ఏం చెప్తే కూడా గవర్నమెంట్లో అలా జరిగేటువంటి వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన ఎదుటికి పోవడానికి కూడా ఆయనకి ధైర్యం లేని పరిస్థితి. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? ఆ యూదులతోటి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే శతాధిపతి యేసు ప్రభువుని కూర్చి విన్నాడు. ఏం విన్నాడు? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన రక్షకుడంట, ఎంతమందినో పాపం నుంచి రక్షిస్తాడంట, అలాగే చనిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తాడంట, అలాగే మరి ఊచ చేయ వాళ్ళని గుడ్డి వాళ్ళని కూడా చూపు కలిగిస్తాడనేటువంటి నమ్మకము ఆయన ఎవరి ద్వారానో విన్నాడు. వినుట వల్ల విశ్వాసము. చూడండి ఆ పదము ఎక్కడుందో మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి 10వ అధ్యాయం 16-17 వచనాల్లో మీకు వినుట వలన వచ్చేటువంటి ఆ యొక్క లాభం ఏమిటి అనేది ఇక్కడ మనం తెలుసుకోగలం. రోమా పత్రిక 10వ అధ్యాయం అపోస్తుల కార్యం తర్వాత వస్తుంది. అపోస్తుల కార్యం తర్వాత 138వ పేజ్. ఆ 10వ అధ్యాయం 16వ వచనం. చాలు. వినుట వలన ఏముంటుందమ్మా? విశ్వాసము. ఈయన యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి విశ్వాసము, ఆయన మీద, ఆయన మాటల మీద నమ్మకం ఉంది. అందుకే ఆయనకి ఈ శతాధిపతి తన యొక్క దాసుడు చావనున్నాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని ఆ యొక్క సంఘ పెద్దలతోటి ఆయన అడిగినట్లు మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. మరి ఇంత గొప్ప విశ్వాసము, ఈయన ఒక అధికారి, ఆయన ఈ అధికారి ఏమంటున్నాడంటే శతాధిపతి 8వ వచనంలో, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. అంటే అయ్యా, మీరు దేవుడు అని తెలుసు, రక్షకుడు అని తెలుసు, నేను అధికారిని అయినప్పటికి కూడా నేను నీకు లోబడుచున్నాను. నేను సహా, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకను రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని చెప్పినట్టు ఆయనతో చెప్పుడని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసుప్రభుకి, ఈ శతాధిపతికి యేసుప్రభు మీద ఉన్నటువంటి ఆ ఆశ, ఆ నమ్మకాన్ని గురించి అప్పుడు ఈ మాట అంటాడు. ఏమంటున్నాడు? 10వ వచనంలో, ఇశ్రాయేలీయులలో 9వ వచనంలో, ఇశ్రాయేలులో ఆయనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో. ఏమంటే ఆయనకి ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఇంటికి వెళ్ళగానే ఏం చేశాడు? ఈయన చనిపోయేవాడు బ్రతికాడు. ఇక్కడ విషయం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఒక మనిషి మీద ఒక విశ్వాసం. కొంతమందికి, చాలామంది పేషెంట్లకి ఏంటంటే, పలాని డాక్టర్ హార్ట్ స్పెషలిస్ట్, ఆయన గుంటూరులో ఉంటాడు, ఆయన దగ్గరికి పోతేనే బాగుపడతారు. సో మరి సంగమెత్తలో ఉన్న ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి పోతేనే నా జబ్బు నయమందంటే విశ్వాసం. అలాగని ఈ శతాధిపతి కపెర్నహూములో యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని తన శిష్యులతోటి మాట్లాడడం జరిగి, వినుట వలన ఏమవుద్దమ్మా? వినుట వలన ఏం విన్నాడు? యేసు ప్రభు అన్న ఆయన
ఈ శతాధిపతి అన్నదేంది? యేసు ప్రభువు అనే ఆయన, ఈయన రక్షకుడు, ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎవరు కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, కొలిమిలో ఉన్నా ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఈ నా దాసుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నా కింద పని చేసేవాడు బ్రతకాలి. ఏదో విన్నాడంట ఆయన, యేసు ప్రభు కపెర్నహూము వస్తున్నాడయ్యా, అయ్యా సంఘ పెద్దలారా, ఆయనకు ఒక మాట చెప్పండి, నా దాసుని స్వస్థపరచమంటే ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి యేసు ప్రభువే ఆయన యొక్క నిరీక్షణ, ఆయన యొక్క విశ్వాసాన్ని అక్కడ బలపరిచి చేసినట్లు మనం చూస్తాం. మరి అనేక సార్లు మనం సంఘానికి దేనికి వస్తున్నాం? మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఈ సంఘానికి వస్తున్నప్పుడు దేనికి వస్తున్నా మనం యేసు ప్రభువుకు మనసులోనే చెప్పుకోవాలా, లేకపోతే మీ సంఘ కాపరికి మీ సమస్యలను చెప్పి మాకు ప్రార్థన చేయండి, మా కుటుంబ సమస్యలు ఎలా ఉన్నాయి చెప్పారా లేదా? ఏం చెప్పాడు? ఈ శతాధిపతి తన సంఘ పెద్దలతోటి, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, ఈయన మాత్రమే ఈ సమస్యను తీర్చగలడు, కనుక ఆయన నా తరఫున పోయి మీరు వేడుకోండి, చెప్పండి, చెప్తే నా దాసుడు బాగుపడతాడు అనేటువంటి నమ్మకం. మీరు సంఘానికి వస్తున్నారు, యేసు ప్రభువు మేము వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆరాధనలో ఉంటే, ఈ యొక్క వాక్యం విన్న తర్వాత దాని హృదయంలో వినటం వలన విశ్వాసం కలిగితే నాకు బాగుపడతాము కదా, మా కుటుంబాలు బాగుపడాలా, విశ్వాసాలు బాగుపడాలా, మా ఆర్థిక పరిస్థితులు ఇంకా మెరుగుపడాలనేటువంటి విశ్వాసంతో మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు శతాధిపతిలాగా మనం కూడా అనుకున్నది అనుకున్నట్టు జరిగిద్ది. చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఇది ఎలా 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 వచ్చిందంటే ఆయన విన్నాడు. ఈ ప్రాంతానికి చాలామంది దైవజనులు వస్తాడు. మా కాలేజీలో మరి మీటింగ్స్ పెట్టేటప్పుడు పలానా ఆయన స్వస్థత కూడికలు అని పెడతారు. సువార్త స్వస్థత కూడికలు పెట్టినప్పుడు ఈయన బాగా జనాల్ని దయ్యాలని వెళ్ళగొట్టగలడు, ఏ రోగానైనా బాగు చేయనటువంటి నమ్మకంతో ప్రజలు పోయినప్పుడు అక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారము వాళ్ళకి అక్కడ దొరుకుతుంది. కనుక సంఘానికి మనం వస్తున్నాం, ఎంతో కాలం నుంచి వస్తున్నాం పోతున్నాం. మనము ఏ ఉద్దేశంతో వస్తున్నాం? ఈ సంఘం మీద మనకున్నటువంటి నమ్మకం ఏంటి అంటారమ్మా? యేసు ప్రభు వారు. సంఘానికి మనము ఎవరిని వేడుకుంటున్నాం? ఏం ప్రశాంతమ్మ, ఎవరిని వేడుకుంటున్నాం? ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? ఎవరిని గురించి ప్రార్థన చేయడానికి వచ్చాం? మీ సమస్యలను యేసు ప్రభు యొక్క దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యలను శతాధిపతి యొక్క దాసుడు కోరుకున్నట్టు ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి జరిగింది. అట్టి విశ్వాసము సంఘమునకు వస్తున్న నీకు నాకు ఉండాలి. ఇంకొక ఉపమానం కూడా చెప్తాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం. ఇంకా ఆయన కూడా చాలా, వీళ్ళకు కూడా మంచి విశ్వాసం ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 56వ పేజీలో వాళ్ళకు కూడా గొప్ప నమ్మకము, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. 5వ అధ్యాయం 17వ వచనంలో 55వ పేజీ తీసారా? ఒకనాడు ఆయన బోధించుచుండగా ఇతడు ఎవడు? చాలు. ఇక్కడ యేసు ప్రభు ఇందాక ఒక ప్రదేశానికి వచ్చాడు. అందరు గుర్తుపెట్టుకోవాలా. ఏ ప్రదేశం? నువ్వు కాదమ్మా, వాళ్ళు చెప్పాలా. ఏమ్మా, ఏ ప్రదేశానికి?
కపెర్నహూము అంటే ఒక్కొక్క మాట ఒకరోజు గుర్తుపెట్టుకోండి మీరు. ఏ ఊరు వచ్చాడు మొదట? శతాధిపతి యొక్క దాసునికి చనిపోయేవాడిని బతికిచ్చాడు. ఆ ఊరు ఏం పేరు? కపెర్నహూము. ఇక్కడ ఏ ప్రాంతానికి వచ్చాడు? మళ్ళీ గలిలయ యూదయ దేశంలో యెరూషలేము నుండి వచ్చిన, అంటే గలిలయలో నుంచి వెళ్తూ యెరూషలేము ప్రాంతానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు కూడా విన్నారు. ఎవరు ఎలా ఉన్నాడు ఆయన? ఆ రోగి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏమొచ్చింది ఆయనకి? పక్షవాతము, వాయువు కల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి కానీ జనులు గుంపుగూడి ఉండుట వలన వానికి లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. కనుక పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి అని చెప్పాడు. చూసాడా? చాలామందికి అబ్బా 11:30 అయింది, పాస్టర్ గారు రాలేదు, 12 అయింది, పాస్టర్ అమ్మ రాలేదు, ఇంకా ఇప్పుడు రానీలే, ఇంకా తొందరపడాల్సిన అవసరం ఏముంది, నిదానంగానే పోదాంలే. ఇలాంటిది మానవుని యొక్క నైజం. కానీ ఇంతటి విశ్వాసమును పక్షవాయువుని తీసుకొచ్చినటువంటి ఆయన బంధువులకి ఎంత విశ్వాసం ఉంది చూడండి. ఏమైంది, వెళ్ళిపోతాను పాండే, ఎంతసేపు నిలబడాలి ఆయన కోసం అనుకోరా? నేను ఆలస్యం అయ్యా అనుకో, మీరు ఒక 10 నిమిషాలు ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఆయన మనం వచ్చి కూర్చుంటే పాస్టర్ ఎందుకు రాలేదు, మనం వెళ్ళిపోదామని అనుకుంటారు లేదా? చాలామంది, నువ్వు మంచిదానివే, కొంతమంది అట్లా అనుకుంటారు. చాలామంది అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ రాకపోతే మేము ఎందుకు ఉండాలా, పాస్టర్ అమ్మ లేట్ అయింది మేము ఎందుకు ఉండాలా అనే మనస్తత్వం చాలా ఉంటుంది. కానీ వీళ్ళు ఆశపడి వచ్చారు. ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తాడు యేసయ్య? తృప్తిపడి. ఇప్పుడు ఆశగల ప్రాణాన్ని నమ్మకమైన వాళ్ళకి సాయం చేశాడు కదా. వీళ్ళు కూడా అలాంటి నమ్మకంతో వచ్చిన వ్యక్తి, ఒక పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చారు. ఆయన వస్తే అందరూ వేల మంది వస్తున్నారు. ఎక్కడికి పోయినా యేసుప్రభు వస్తే వేల మంది. ఎందుకంటే ప్రతి వాడు ఏదో ఒక రోగంతో వస్తున్నాడు, బాగుపడతారు, ఆయన్ని ముట్టుకుంటే చాలు, ఆయన ప్రార్థన చేస్తే చాలు అనేటువంటి ఆ క్యూలో, ఆ ఎక్కువ మంది జనసమూహంలో ఇతను మంచం మీద తీసుకొచ్చాడు. నడవలేడు కదా పాపం, పక్షవాయువు వాడు నడవలేడు కదా. పక్షవాయు అంటే ఏంటి? కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి, కదలలేరు, చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మా రెండవ తమ్ముడు కూడా పాస్టర్ గారు, ఆయనకి ఒక జబ్బు వచ్చింది. అసలు పక్షవాతం వస్తే హాస్పిటల్లో చేర్చాం, తర్వాత బాగుపడ్డాడు. నేను ఆయన ఒక నెల్లూరు తీసుకెళ్ళి ఒక డాక్టర్ చూపిస్తే దేవుని ప్రార్థన వలన, దానికంటే కూడా దేవుని యొక్క కృప వలన, ప్రార్థన వలన ఆయన బాగుపడ్డాడు. తర్వాత నన్ను మర్చిపోయాడు, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నమ్మకం. ఏంటమ్మా? ఏ హోప్ ఆన్ గాడ్. మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాం, ఎందువల్ల సంఘానికి వస్తున్నాం, మనకు కావలసిన సమస్యలు ఎక్కడ తీర్చబడతాయి? చాలామంది ఏడబోతారు, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి ఏడకపోతారు, తిరుపతి పోతారు, పోయి వాళ్ళు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తారు. కనుక అని నేను చెప్పడం కాదు, కానీ మనం వాళ్ళని మనం వ్యతిరేకించడం కాదు. బట్ వాళ్ళ ఆశ అంత దూరం పోతే మాకేదో మేలు జరుగుద్ది, మా కుటుంబానికి మేలు జరిగిన ఉద్దేశంతో మనం ఎక్కడ పోతాం? అదేదో పోతారు నాగపట్నం, అక్కడేంటి అది మేరీ మా దగ్గరికి పోయి చాలామంది మొక్కు చెల్లించుకొని గుండు కొట్టించుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ పోయినట్టు వాళ్ళు ఆడ పోతారు, వాళ్ళ నమ్మకాలు. కానీ నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క ఆలయంకి వచ్చి, ఆలయంలో ఆయన ఏమన్నాడు? హృదయమే నీ ఆలయం, దేవాలయం. ఎక్కడ నా నామమున 2-3 కూడియుందురో వారి మధ్యన వినుట వలన
ఇప్పుడు మీరు వింటున్నారా వాక్యం? మళ్ళీ వచ్చే వారం అడుగుతాం మేము ప్రశ్నలు. ఎవరైనా ప్రశ్నలకు జవాబు చెప్తే డబ్బులు కూడా ఇస్తాం. ఈసారి గుర్తుపెట్టుకోండి. క్విజ్ పోటీ. ఫస్ట్ మొదట ఎక్కడ యేసు ప్రభు శతాధిపతి యొక్క దాసుడికి బాగు చేశాడమ్మా? కపెర్నహూము. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గలిలయ ప్రాంతంగా యెరూషలేము గుండా వచ్చాడు. ఇప్పుడు ఎవరిని స్వస్థపడటానికి వచ్చాడు ఆయన? నీకు నాకా? గుడ్డ ఆయనకా? కమలా గారు ఎవరిని బాగుపడటానికి వచ్చాడు? కుష్ఠరోగ్యా? పక్షవాతం అంటే నడవలేడు, ఆయన తినలేడు, తినిపించాలి ఎవరన్నా. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన్ని చాలామంది ఉంటే ఏం చేయాల్సి వచ్చిందంటే, ఈ ఇంట్లోకి వచ్చి కింద ప్రార్థన చేస్తున్నాడు, చుట్టూ మనుషులు ఉన్నారు. వాళ్ళ యొక్క గురి ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి పోతే ఈయన ప్రార్థన చేయబెడితే చాలు ఈ పక్షవాయువాడు లేచి దిగ్గు నడుస్తాడన్నట్టు విశ్వాసం ఉంది వాళ్ళకి. ఏం చేశారు? అందరు కలిసి ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశారు? అనుకున్నారు పాస్టర్ నన్ను ఏమనుకుంటే అనుకున్నాడని రేకులు ఎప్పదీసి నేరుగా ఆయన ఉండే దగ్గరికి మంచాన్ని కిందకి తీశారు. ఒరే వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందరు నా మీద. ఇంతమంది వేల మంది ఉంటే అక్కడ వెయిట్ చేయకుండా క్యూలో రాకుండా ఎలాగని రేకులు మొదలుకొట్టి కిందకి తీసుకొచ్చారే, ఎంత నమ్మకం ఉంది అని దేవుడే ఆశ్చర్యపర్యం చేసేటట్టు చేశారు. అట్టి విశ్వాసమును మీలో కనుగొనగలనా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇలాంటి విశ్వాసము మీ దగ్గర, మన దగ్గర. ఆదమ్మ గారు హాయిగా నిద్రపోతాం, కాసేపు ఉండండి. కనుక వెంకయ్యమ్మ గారు అర్థమవుతుందా? 2 విషయాలు. మొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? శతాధిపతి అయినట్టు దాసుడు చనిపోయే స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన శతాధిపతి అంటే ఏమైనా చేసుకోగలడు. యేసుప్రభు రమ్మంటే రావాలి, కానీ తను తాను తగ్గించుకొని ఈయన రక్షకుడు, ఈయన దగ్గరికి పోతే నా దాసుడు బాగుపడతాడని నమ్మకము, విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తగ్గించుకొని యేసుప్రభుని బతిమలాడుకుంటే ఆయన దాసుని బాగుపడు. ఈ పక్షవాయువుని కూడా చుట్టూ వేల మంది ఉంటే ఎలాగైనా ఇతని ఈరోజు దించాలనుకొని వీళ్ళల్లో ఇంత నమ్మకం ఉందా, నా మీద ఇంత విశ్వాసం ఉందని ఆయనకే సంతోషం వచ్చేటట్టుగా, ఆయన ఆశ్చర్యపోయేటట్టుగా చేసినటువంటి వారు ఉన్నారు. ఇంకొక ఆమెను గుర్తు చేస్తా. ఒక ఆమె ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది. అది స్త్రీలకు అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఆ యొక్క 12 సంవత్సరాలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా రక్తము ఆగలేదు. ఆమె కూడా ఉంది. యేసు ప్రభు వారు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, నేను వెళ్ళి ఎలాగైనా కనీసం ఆయన ప్రార్థన చేయకపోయినా, చేతులు పెట్టకపోయినా, ఆయన యొక్క వస్త్రపు చెంగు, ఆయన యొక్క అంగి ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతానని చెప్పి ఆమె వెళ్ళి ఆ గుంపులో పోలేక వెనక పక్కన ఆయన వస్త్రం ముట్టుకుంది. వెంటనే ఆమె యొక్క రక్తస్రావము పోయింది. పోతే ఆయన ప్రభావము పోయిందని ఆయన గమనించి, ఎవరు నా యొక్క వస్త్రపు చెంగును ముట్టుకు, ఆయన తెలుసు ఏమో ఫలానా పరిస్థితికి వచ్చిందని యేసుప్రభుకు తెలుసు. నాలో మహిమ పోయింది, నాలో పోయింది కాక ఎవరమ్మా అంటే, అయ్యా అంటే ఆమె ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేనంటే, నీ విశ్వాసము గొప్పది, నీవు ఇక నెమ్మదిగా ఇల్లు, ఇకను నీవు పాపము చేయకము, జాగ్రత్తగా నీ జీవితంలో ఈరోజు ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చావో అదే నమ్మకంతో నీకేమైతే మేలు జరిగిందో ఆ మేలు పోయి ప్రకటించు, నీ ప్రజలందరి ఎదుట ప్రకటించు అని చెప్పారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా, ముగిస్తా. 10 మంది కుష్ఠరోగులు, ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పా. ఇవన్నీ రెఫరెన్స్ తీసుకొని పోతే టైం లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క హోప్, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము. ఇక్కడ సంఘానికి వస్తున్న నేను కానీ నువ్వు కానీ ఎవరి మీద విశ్వాసం ఉండాలమ్మా? యేసయ్య మీద విశ్వాసం. యేసు ప్రభు యొక్క ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో మనకి ఏం చేశాడో మీరు అందరికీ తెలుసు. సిలువలో సాగింది యాత్ర.
సాగింది. వాళ్ళందరూ యూదులు మరి ఆ సైనికులు అందరూ కలిసి ఆయన సిలువ వేసి కొట్టి చంపి ఎట్లా అయితే తీసుకెళ్ళారు. తర్వాత 3 దినమున లేచాడు. మనం కూడా మళ్ళీ లేచినాడని సమాధి పాట పాడాం. మరి ఇన్ని ఆ యొక్క ఎవిడెన్సెస్ అంటే ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి కూడా కేవలము ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము, ఈ పక్షవాయువుని తీసుకొచ్చినటువంటి వాళ్ళకున్న విశ్వాసము, ఈ యొక్క రక్తస్రావము కలిగినటువంటి ఈ స్త్రీకి ఉన్న విశ్వాసము మనలో ఉన్నదా? యేసయ్య మెచ్చుకునేటట్టు నీ విశ్వాసాన్ని ఉంటున్నాడా అని నేను మెచ్చుకుంటున్నాడా? జస్ట్ వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఎలాగో రావాలి కాబట్టి వచ్చి ఆ రోజు ఇంట్లో ఉంటే ఏమైనా దేవుడు మా ఇంట్లో ఏమన్నా ఏం చేయడు. మీరు రాకపోయినా ఏం చేయడు, కానీ మనకి విశ్వాసం ఉండాలి. దానివల్ల ఏంటంటే మీరు ఇంతవరకు ఒక మెట్టు 2 మెట్లు ఎక్కగలిగారంటే అది కేవలము దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశము, ఆ కృపే, ఆ రక్షణ. మనందరం కూడా ఏం చేయాలా? మనము ఏ ఉద్దేశంతో ఈ సంఘానికి వచ్చామో, ఏ వాక్యం అయితే ఆయన ఏమి విన్నాడా? ఎక్కడో విన్నాడు. శతాధిపతి యేసు ప్రభు నా దాసుని బాగు చేస్తాడని విన్నవాడు తక్షణమే వచ్చి తన దాసుని స్వస్థపరిచి చేసుకుని తను ఒక మెట్టు దిగ్గాడు. ఒకడు బొమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడయా. అట్టాటి స్థితిలో కూడా నేను నా మెట్టు దిగి యేసయ్యను నాకు ధైర్యం లేదు, ఆయన ఎదుటి పోవడానికి కూడా నాకు ధైర్యం, మీరు పోయి చెప్పండి అని చెప్తాడు. అది గమనించిన దేవుడు ఇంతటి విశ్వాసమును ఇశ్రాయేలులో కనుగొన్నాడు. అట్లని ఇక్కడ కూడా అంటున్నాడు, పక్షవాయువునికి తీసుకొచ్చిన వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందా నా మీద, అది ఇప్పుడే వాడు స్వస్థపడతాడు అని చెప్పాడు. అదే అతను స్వస్థపడ్డాడు, నేర్చి దిగ్గున లేచినట్టు. 3వది ఆమె రక్తస్రావం కలిసి. ఇక్కడ నేను చెప్పేటువంటి ముగిస్తున్నాను. మనకి ఎవరి మీద ఉన్నానమ్మా? యేసు ప్రభు నా ద్వారా చెప్పిన మాటల మీద మనం ఏముండాలా? నమ్మకం ఉంచాలా. ఇది జరుగుద్దో లేదంటే నువ్వు పరీక్ష చేసుకోవాల్సింది. నువ్వు ప్రార్థన చేయి, నీకు జరగకపోతే అప్పుడు అడగండి. మీరు పరీక్ష చేయకుండా, ప్రార్థన చేయకుండా ఆయన ఏదో మాటలు చెప్పాడు అనుకోవడం కాదు. మీరు వాళ్లకు ఈ ముగ్గురికి ఎలాగా వాళ్ళ కుటుంబాల్లో మేలు జరిగిందో మీకు కూడా జరుగుద్ది. ఎప్పుడు? వినుట వలన విశ్వాసం. మనం విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకొని, ఆమె రక్తస్రావం గల స్త్రీ విన్నది కదా, యేసు ప్రభు ఈ మార్గాన్ని నుంచి వస్తున్నాడు, కనీసము నేను ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు, నన్ను నెట్టేస్తారు, నా దగ్గర వాసన వస్తుందని ఆమె గమనించి వెనక పక్క నుంచి పోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె స్వస్థపడి. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల్లో మనం గమనించాల్సింది ఏంటమ్మా? యేసయ్య మీద నమ్మకం, యేసయ్య మీద విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలిగింది కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించిన దేవుడు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి కావాల్సినది జరిగించాడు. అలాగే అట్టి విశ్వాసముతో సంగమునకు వచ్చిన నీవు వాక్యము ఏమైతే మీకు ప్రకటించబడదో ఆ ప్రకారంగా మీరు కోరుకోండి. ఈ వారం ఆయన ఏదో చెప్పాడో అది నిజమా అవుతుందని కూడా మీరు తేల్చుకోవచ్చు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ముగ్గురు వారి యొక్క జీవితాల్లో కొత్త జీవితాన్ని, కొత్త వెలుగు మన జీవితాల్లో కూడా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయంటే ఆయనకు లోబడాలా, ఆయన మాట ప్రకారం మనం నడవాలా, ప్రార్థన చేయాలా, అప్పుడు సమస్తమును మనకి సాధ్యమవుతాయి. ఇటు విశ్వాసము, ఇటు రక్షణ, ఇటు యొక్క కృప మీ అందరికీ మనకి దేవుడు దయచేసి విశ్వాస జీవితంలో నమ్మకం కలిగి ముందుకు సాగిపోయినట్లు దేవుడు మనల్ని బలపరిచి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, వ్యక్తిగత జీవితాలని దేవుడు బలపరచాలని ఈ మాటల ద్వారా దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆయనకి తెలియజేస్తూ, ఆయనకి వందనాలు చేస్తూ వాక్యమును ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మియున్నాము, మా సత్య వాగ్దానము ఈ మాహి మీద
కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ప్రభువారు తన శిష్యులతో నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరుగాక. మా దినాహారం మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనము క్షమించుము. ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరమని నా తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కూడిన ప్రతి ఒక్క విశ్వాసిపై, వాక్యమైన ప్రతి ఒక్కరిపై, మరి సంఘముపై, వాక్యం ప్రకటించిన నాకు నా కుటుంబమునకు, ఈ యొక్క సంఘమును స్థిరపరిచిన ఈ సంఘమును ప్రభా తండ్రి నాయన కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ సంగంధర బాబు యొక్క కుటుంబమునకు, ఆ యొక్క సార్వత్రిక సంఘమునకు నీ రాకడ పర్యంతం మమ్మల్ని అందరినీ నీ కృపలతో నింపి కాచి కాయునుగాక. ఆమేన్ ఆమేన్. కర్తామమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వాక్యమిచ్చి మమ్మును పోషించుము. దేవా నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరింకా స్తోత్రముల్ చెల్లింతుము. చివరి ఆశీర్వాదము మన బ్రహ్మణ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహవాసము కూడిన మనలపై సంగమపై నిరాకడ పర్యంతము మమ్మల్ని మా పిల్లలను కాచి కాయునుగాక. ఆమేన్ ఆమేన్. వందనాలమ్మా, మంచిది.